దళితులపై దాడులను ఖండిస్తూ ఖమ్మంలో దళిత సంఘాల నేతలు నిరసన చేపట్టారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో మతిస్థిమితం లేని అజయ్ కుమార్ అనే దళిత యువకుడిపై ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అజయ్పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ దళిత హక్కుల నాయకులు. ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళినందుకు గాను, పూజ చేసుకుని వస్తున్నందుకు గాను మతోన్మాద ముసుగులో జై శ్రీరామ్ అని చెప్పి అనమని చెప్పి, జై భారత్ అనమని చెప్పి ఒక దళిత యువకుడిని చిత్రహింసలు చేసి కొట్టిన దృశ్యాన్ని యావత్తు తెలంగాణ రాష్ట్రం, భారతదేశం మొత్తం కూడా ఖండించాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలందరం కూడా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నల్ల బ్యాడ్జీలతో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మరి మతోన్మాద ముసుగులో ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, అదేవిధంగా బీజేపీ పార్టీ సంబంధించిన యువకులు ఒక గ్రామంలో మరి వేడ పుడక జంగాల యువకుడిని ఊళ్ళో తిప్పుకుంటూ ప్రదర్శన చేసుకుంటూ బట్టలిప్పి విచిత్ర రహితంగా కొట్టినందుకు గాను తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి అదేవిధంగా డీసీపీ గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎవరైతే ఆ ఊర్లో దాడి చేశారో అలాంటి వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి మరి ఎవరైతే గుండాలు ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున, మేము కుల సంఘాల తరఫున ఈరోజు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో మరి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. 2 రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలోని ఈ సేవెళ్ళ అనేటువంటి మండలంలో ఒక బుడగ సంఘం యువకుడిని కేవలం దండం పెట్టుకొని ఒక రాముల వారి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకున్నందుకు ఆయన మీద దాడి చేసి మతోన్మాదులు, బీజేపీ మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్ గూండాలు దాడి చేసి బట్టలు విప్పి రోడ్డు మీద తిప్పుకుంటూ ఆయన్ని విశిక్షణ రహితంగా కొట్టి చాలా పాశవికంగా అతని మీద దాడి చేయడం జరిగింది. అతన్ని బట్టలిప్పి కట్టేసి కొట్టారు. క్షమాపణ చెప్పమని అతన్ని చాలా మానసికంగా, శారీరకంగా వేధించారు. వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాలి. అదేవిధంగా ఇలాంటి పునరావృతం కాకుండా తెలంగాణలో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.